జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటారు? ఆ కన్యా లగ్నంలో ఆయన పుట్టాడు. ఈక్వలైజ్ టు హిట్లర్ అటువంటి జాతకము సేమ్ అదే జాతకం జగన్మోహన్ రెడ్డి. అడాల్ఫ్ హిట్లర్ని మంచి అనేవాడు మంచి అంటుంటారు, చెడ్డోళ్ళు చెడ్డ అంటారు. హిట్లర్ జాతకాన్ని మీరు కావాలంటే నెట్లో కొట్టుకొని చూసుకుంటే హిట్లర్ జాతకం జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జాతకం ఒకేలాగా ఉంటుంది. ఓకే, ఇంచుమించుగా ఆ సిమిలారిటీస్ ఓకే, నక్షత్రాలు కొన్ని తీసేస్తే ఇంచుమించు అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు శని సెకండ్ హౌస్లోకి వెళ్ళి మాతృస్థానాన్ని చూస్తున్నాడు. అది వాహన ముద్ర రాజ్యాధికార స్థానాన్ని చూస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పేరును బట్టి అయితే యోగ బలం ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిణతి మానసికంగా అంత అతను చూసేదానికి చాలా స్ట్రాంగెస్ట్ అనుకుంటారు అందరు కూడా. మొండివాడు, రాజు కంటే బలవంతుడు, చాలా స్ట్రాంగ్, ఎవరు చెప్పినా వినడానికి. కానీ అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి అంత పిరికివాడు ఇంకొకడు ఉండడు. ఇది వెరీ క్లియర్. ఇప్పుడు మహా అంటే అంత మళ్ళీ జైల్లో పెడతారు అనుకుంటున్నాడు, కానీ అంతర్లీనంగా ఒక భయం ఉంది. అప్పుడు జైలు పోయిన విధానం వేరు, ఇప్పుడు పోయేది వేరు. ఇప్పుడు పోతే నెవర్ కమ్ బ్యాక్ అనేటువంటి ఒక భయం అనేది అంతర్లీనంగా విపరీతంగా బాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం దాంట్లోంచి బయటపడడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా తెలుసుకోవచ్చు.